హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. నేను ఈ వీడియో శనివారం లేట్ నైట్ చేస్తున్నాను. రేపు నిజంగా ఒక సూపర్ సండే ఉండబోతుంది. ఎందుకంటే కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ ఆ టూ గ్రేట్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మని మనం యాక్షన్లో చూడబోతున్నాం. చాలామంది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అలవాటు అయిపోయింది, ఆదర్శే మజ్బూరే. అప్పన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆల్ ఫార్మాట్స్లో మనకు దర్శనం ఇచ్చేవారు. మొదట T20s రిటైర్ అయ్యారు, T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టెస్ట్ మ్యాచ్లు కూడా దూరం అయ్యారు. ఇప్పుడు దే ఆర్ అవైలబుల్ ఓన్లీ ఇన్ వన్ ఫార్మాట్ అండ్ IPL. ఓన్లీ ODIsలోను IPLలోనూ కనిపిస్తున్నారు. సో ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ అనేది కానీ ఒక మనకి నచ్చిన విషయం ఏదైనా తక్కువ దొరుకుతుంటే దాని వాల్యూ బాగా పెరిగిపోతుంది. అందుకని డెఫినెట్గా ఫ్యాన్స్ అందరూ రేపు, ముఖ్యంగా కోహ్లీ ఫ్యాన్స్, రోహిత్ ఫ్యాన్స్ అండ్ ఇన్ జనరల్ క్రికెట్ ఫ్యాన్స్ రేపు టీవీలకు అతుక్కుపోతారు. ODIsకి ఇటీవల కాలంలో గ్లామర్ తగ్గినా సరే వీళ్ళిద్దరూ ఆడుతున్నారు కాబట్టి మళ్ళీ గ్లామర్ వచ్చే అవకాశం ఉంది. ఫోకస్ డెఫినెట్గా వాళ్ళ మీద ఉంటుంది. ఎందుకంటే బెలాటరల్ సిరీస్ ఎవరు గెలిచారు ఏంటి అనేది పెద్ద లెక్కలోకి రాదు. ఈవెన్ టెస్ట్ మ్యాచ్లో ఉంటుంది. మళ్ళీ టెస్ట్ మ్యాచ్లో మనం గెలిచామా ఓడిపోయామా, టెస్ట్ మ్యాచ్ మనకు గుర్తుంటాయి. ఈ ODIs, T20s, బెలాటరల్స్ మనకి ఏమాత్రం గుర్తుండే అవకాశం. సో ఫోకస్ విల్ బీ ఎంటైర్లీ ఆన్ దెమ్. అండ్ ODI వరల్డ్ కప్ కూడా చాలా దూరం ఉంది కాబట్టి మనకి పెద్దగా దీని నుంచి పాజిటివ్స్ టేక్ అవేస్ కూడా పెద్ద ఉండవు. కాబట్టి ఏంటంటే సర్టన్ ప్లేయర్స్ దేర్, వాళ్ళకి అవకాశం, మంచి అవకాశం. ముఖ్యంగా జైస్వాల్, ఇన్ ఆల్ ప్రాబబిలిటీ జైస్వాల్ రోహిత్తో కలిసి ఓపెన్ చేస్తాడు. జైస్వాల్ని వన్ ఫార్మాట్ ప్లేయర్గా మార్చేశారు. అన్ఫార్చునేట్, దట్ ఈజ్ ఎ ఆల్ ఫార్మాట్ ప్లేయర్. కానీ ఎందుకనో అతను, ఐ థింక్ వీ ప్లేడ్ ఓన్లీ వన్ డే సోఫార్, ఒకే వన్ డే ఇంటర్నేషనల్ ఆడాడు. సో అతనికి ఈ సిరీస్లో 3 మ్యాచ్లు ఆడే అవకాశం ఉంటుంది. టెస్ట్ మ్యాచ్లో పెద్ద గొప్పగా పర్ఫామ్ చేయలేదు అతను. మరి ఇక్కడ మార్క్ యాన్సన్కి ఎక్కువగా దొరికిపోయాడు 3 సార్లు ఇన్ 2 టెస్ట్ మ్యాచెస్. మరి ఇక్కడ మళ్ళీ మార్క్ యాన్సన్ డిఫరెంట్ ఫార్మాట్. మరి మార్క్ యాన్సన్ మీద అతను ఎదురుదాడి చేస్తారా, ఏం చేస్తారో చూడాలి. బట్ మంచి అవకాశం జైస్వాల్కి తన ODI క్రెడెన్షియల్స్ ప్రూవ్ చేసుకోవడానికి మంచి అవకాశం ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ గిల్. అండ్ రిషబ్ పంత్ కూడా టీంలో చేర్చారు. రిషబ్ పంత్ ఆఫ్టర్ సమ్ గ్యాప్ మళ్ళీ ODIsలోకి ఆడే అవకాశం. బట్ అయితే అతను రాహుల్ క్యాప్టెన్ కాబట్టి, ఇప్పుడు మనకి యాక్టింగ్ క్యాప్టెన్ కాబట్టి రిషబ్ పంత్ ఆడతాడా రాహుల్ ప్రెస్ మీట్లో ఏం చెప్పాడంటే, వీ నో వాట్ హీ బ్రింగ్స్ టు ద టేబుల్. ఎలాంటి ప్లేయర్ అతను మనకు తెలుసు. అతను కనుక 11లో ఉంటే హీ విల్ డాన్ ది గ్లోవ్స్. అతను కీపర్గా ఉంటాడు, నేను మామూలుగా ఫీల్డింగ్ చేస్తాను అన్నట్టు చెప్పాడు. మరి రాహుల్ కీపింగ్ చేస్తాడా? ఎందుకంటే మనం చూసాం కదా, ఈవెన్ ఛాంపియన్స్ ట్రోఫీలో కానీ అంతకుముందు ODI వరల్డ్ కప్లో కానీ రాహుల్ వాజ్ అవర్ కీపర్ బ్యాట్స్మెన్. సో అదే కంటిన్యూ చేస్తారా, లేకపోతే రిషబ్ పంత్ని టీంలో పెట్టారు కాబట్టి అతనికి ఏమైనా ఛాన్స్ ఇస్తారా అనేది చూడాలి. ఎందుకంటే ఒక్క ప్లేస్కి నెంబర్ 5 అంటే అది శ్రేయస్ అయ్యర్ ప్లేస్. యాక్చువల్గా శుభ్మన్ గిల్ ప్లేస్లో నో డౌట్ జైస్వాల్ ఆడతారు. శ్రేయస్ అయ్యర్ కూడా ఇంజర్డ్ లిస్ట్లో ఉన్నాడు, వైస్ కెప్టెన్. అతని ప్లేస్లో ఇట్ విల్ బి 3-way రేస్ బిట్వీన్ రిషబ్ పంత్, రుతురాజ్ గైక్వాడ్ అండ్ తిలక్ వర్మ. ఈ ముగ్గురులో ఒకరే ఆడే అవకాశం నాకు అనిపిస్తున్నారు. ఎందుకంటే 6లో మీకు 6లో ఎవరు ఆడతారు, 4లో 6th జడేజా ఆడతాడు, 7లో నితీష్ కుమార్ రెడ్డి, 8లో వాషింగ్టన్ సుందర్, ఇలా ఉంటారు. కాబట్టి 8 దాకా బ్యాటింగ్ ఉండాల్సిందే మనకి. సో 8 దాకా బ్యాటింగ్ ఉంటుంది కాబట్టి ఐ థింక్ ముగ్గురులో ఒకరికే అవకాశం ఉంటుంది. నితీష్ కుమార్ రెడ్డి ఎందుకంటే అతను బౌలింగ్ చేస్తాడు. మీరు తిలక్ వర్మ కూడా బౌలింగ్ చేస్తాడు కదా, చేస్తాడు. అతను కూడా 6th బౌలర్గా పనికొస్తాడు. బట్ నితీష్ కుమార్ రెడ్డి బేసికలీ లోయర్ డౌన్ ది ఆర్డర్ బాగా ఆడగల బ్యాట్స్మెన్. వేరే తిలక్ వర్మ కానీ రుతురాజ్ కానీ వాళ్ళు లోయర్ ఆర్డర్లో ఆడే బ్యాట్స్మెన్ కాదు కదా. అందుకని ఐ థింక్ నెంబర్ 5లో ఈ ముగ్గురు మధ్య రేస్ ఉంటుంది. కుడ్ బి ఐదర్ తిలక్ వర్మ రుతురాజ్ గైక్వాడ్ ఆర్ రిషబ్ పంత్. రుతురాజ్కి ఛాన్స్ తక్కువేమో అనిపిస్తుంది. రుతురాజ్ ఇన్ గ్రేట్ ఫామ్, డొమెస్టిక్లో మంచి ఫామ్లో ఉన్నాడు. ఫామ్ని యూటిలైజ్ చేసుకోవాలి. కానీ ఏంటంటే అతను హీజ్ బేసికలీ టాప్ ఆర్డర్ ప్లేయర్. రుతురాజ్ ఆడితే ఓపెనర్గా ఆడాలి, లేకపోతే నెంబర్ 3లో ఆడాలి. అతను ఆడిన ఐ థింక్ 6 వన్డేలో 7 వన్డేలో ఆడాడు అతని వరకు. దాంట్లో అన్నింటిలో ఓపెనింగ్ చేశాడు, లేకపోతే నెంబర్ 3లో ఆడాడు. ఒకే ఒక హాఫ్ సెంచరీ ఉంది అప్పటి వరకు ఆడిన వాటిలో. ఈవెన్ తిలక్ వర్మ ఐ థింక్ ప్లేడ్ 4 ఎన్నో ఆడాడు ODIs. దాంట్లో లాస్ట్ టైం ఆడినప్పుడు సౌత్ ఆఫ్రికాలో 2 years బ్యాక్, ఇద్దరు కూడా 2 years బ్యాక్ సౌత్ ఆఫ్రికాతో జరిగిన సిరీస్లో ఆడారు. అప్పుడు అతను లాస్ట్ మ్యాచ్లో ఒక 50 చేశాడు. సో ఆడిన 4 మ్యాచ్లో 50 చేశాడు తిలక్ వర్మ. రుతురాజ్. ఇద్దరికి ఇంకా అంత
వాళ్ళకి ఇంకా దే హ్యావ్ టు ప్రూవ్ దెమ్సెల్వ్స్ ఇన్ దిస్ ఫార్మాట్. అండ్ రిషబ్ పంత్, ముగ్గురులో ఒక్కరు మాత్రమే ఆడే అవకాశం మనకి కనిపిస్తుంది. తిలక్ వర్మ ఆర్ రుతురాజ్ ఆడితే వాళ్ళు లెఫ్ట్ హ్యాండర్స్ కూడా మీకు, ఎందుకంటే జైస్వాల్ తర్వాత మీకు మళ్ళీ అందరూ రైట్ హ్యాండర్స్ ఉండే పరిస్థితి ఉంది కాబట్టి ఐ థింక్ లెఫ్ట్ హ్యాండర్స్ అంటే వాషింగ్టన్ కూడా కెన్ సెండ్ హిమ్ అప్ ది ఆర్డర్, జడేజా కెన్ సెండ్ హిమ్ అప్ ది ఆర్డర్, అది వేరే విషయం. సో చాలా ట్రికీ డెసిషన్, ఎవరిని ఆడిస్తారనేది నాకైతే అర్థం కాలేదు. సో నెంబర్ 5లో ఆ ముగ్గురులో ఎవరో ఒకటి, నేను ఆల్రెడీ చెప్పినట్టే 6లో జడేజా, 7లో వాషింగ్టన్, 8లో నితీష్ రెడ్డి, లైక్ దట్. అండ్ వాషింగ్టన్ ఆడితే ఇంకా కుల్దీప్కి అవకాశం ఉండే పరిస్థితి లేదు మనకి. కుల్దీప్ యాదవ్ టీంలో ఉన్నాడు కానీ వాషింగ్టన్, జడేజా ఇద్దరు ఆడతారు కాబట్టి. తర్వాత ముగ్గురు పేసర్స్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ అండ్ హర్షదీప్, ముగ్గురు ఆడే అవకాశం ఉంది. లేదు స్పిన్నర్స్ బాగా హెల్ప్ ఉంటుంది, నితీష్ కుమార్ రెడ్డి థర్డ్ సీమర్ ఉన్నాడు అనుకుంటే కుల్దీప్ని ఆడించుకునే పరిస్థితి ఉంటుంది ఒకటి. సో ఇట్ కుడ్ బి టాస్ ఆఫ్ బిట్వీన్ కుల్దీప్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ. హర్షిత్ రాణా అయితే టీంలో ఉంటాడు అనుకుంటున్నాను. సో అది ఇండియా 11. సౌత్ ఆఫ్రికాలో కూడా ఒక ప్లేయర్ డికాక్ మళ్ళీ కంబ్యాక్ అవుతున్నాడు. 1 days రిటైర్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చిన డికాక్, హీ విల్ బి ఓపెనింగ్ విత్ మార్క్రమ్. బహుమా ఓపెన్ చేస్తారా, మార్క్రమ్ ఓపెన్ చేస్తే చూడాలి. బహుమా నెంబర్ 3లో ఆడచ్చు. నెంబర్ 4లో మ్యాథ్యూ బ్రిడ్జ్కా, అతను కూడా మంచి రికార్డు ఉంది అతనికి ఆడిన కొద్ది మ్యాచ్ల్లో. అండ్ రుబిన్ హార్మన్ అని ఒక కీపర్ వాళ్ళు 4 కీపర్ బ్యాట్స్మెన్ ఉన్నారు. బ్రిడ్జ్కా ఇస్ ఎ కీపర్, హెర్మన్, బహుమా కాదు సారీ, డికాక్ అండ్ దర్ ఇస్ 1 more కీపర్. 4 కీపర్స్ ఉన్నారు వాళ్ళ టీంలో. మరి ఎవరు ఆడతారు చూడాలి. సో రూబెన్ హెర్మన్ కూడా ఆడే అవకాశం ఉంది. అండ్ దే హ్యావ్ గాట్ వెరీ వెరీ ఇంప్రెసివ్ పేస్ అటాక్. దాంట్లో మీకు మార్క్ యాన్సన్తో పాటు దే హ్యావ్ లుంగి ఎన్గిడి, నాండ్రే బర్గర్, ఓట్నిల్ బాట్మన్. సో మంచి పేస్ అటాక్ ఉంది వాళ్ళకి. మరి ఎవరు ఆడతారు ఎవరు ఆడరు అనేది చూడాలి. 3 పేసర్స్ అయితే ఉండే అవకాశం ఉంది. సో ప్రణయన్ సుబ్రాయన్ ఆడిస్తారా, కేశవ్ మహారాజ్ అయితే ఉంటాడు ఒక స్పిన్నర్. ఆఫ్ స్పిన్నర్ సుబ్రాయన్, అతను కూడా ఒక మ్యాచ్ ఆడాడు, అతనికి అవకాశం ఇస్తారేమో చూడాలి. లేకపోతే ఒకే ఓడి ఆడాడు ఇప్పుడు. సో వాళ్ళు 4 పేసర్స్తో వెళ్తారా, లేకపోతే ఒక స్పిన్నర్ని, 2 స్పిన్నర్స్ని ఆడించుకుని 3 పేసర్స్తో వెళ్తారా అని చూడాలి. వాళ్ళు కూడా మంచి స్ట్రాంగ్. కార్బిన్ బాష్ ఇస్ ఆల్సో దేర్. కార్బిన్ బాష్ ఈజ్ అన్ ఆల్రౌండర్. సో కార్బిన్ బాష్ నెంబర్ 8లో ఆడితే వాళ్ళకి బ్యాటింగ్లో చాలా డెప్త్ ఉంటుంది. సో దే ఆర్ లుకింగ్ వెరీ ఇంప్రెసివ్. టెస్ట్ మ్యాచ్లో అలా ఆడారు చూసాం కదా. వన్డేల్లో కూడా మనకి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా అనిపిస్తుంది. అంటే మా ఇంప్రెసివ్ లైనప్ ఉంది. అక్కడ డెవల్ బ్రెవిస్ ఉన్నాడు. ఐ థింక్ డెవల్ బ్రెవిస్ విల్ బ్యాట్ ఎట్ నెంబర్ 5 ఆర్ నెంబర్ 6. సో ఐ థింక్ దే ఆర్ హ్యావింగ్ వెరీ వెరీ ఇంప్రెసివ్ లైనప్. చూడాలి మరి ఎంతవరకు వాళ్ళు మనకి ఇండియన్ కండిషన్స్లో ఎలా ఆడతారు. ఎందుకంటే చాలామంది ఫస్ట్ టైం ఆడుతున్నట్టుగా ఉన్నారు ఇండియాలో. ఐపీఎల్ ప్లేయర్స్ తప్పిస్తే కొంతమంది. ఈవెన్ బ్రిడ్జ్కా వాజ్ దేర్ ఇన్ ఐపీఎల్ టీమ్, ఐ థింక్ విత్ 1 team. ఐ డోంట్ రిమెంబర్ వాట్ టీమ్ ఇట్ వాస్. అతను రిటైన్ కూడా చేస్తున్నారు వాళ్ళు, ఐ థింక్ లక్నో మేబీ. సో పిచ్ ఎలా ఉంటుంది? పిచ్ కొద్దిగా స్లో సైడ్లో ఉండే అవకాశం. ధోని లైన్ కదా అది. ధోని మ్యాచ్కి వస్తాడో లేదో తెలియదు. ధోనికైతే అందరికైతే మంచి విందు భోజనం పెట్టినట్టుగా ఉన్నాడు మన ప్లేయర్స్కి. సో పిచ్ ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో ఒక 300 వచ్చినట్టుగా ఉంది. 300 చేజ్ డౌన్ కూడా చేశారు. బట్ జనరల్గా స్లో పిచ్ ఉండే అవకాశం ఉంది. కండిషన్స్ బాగుంటాయి, మంచి వింటర్ కండిషన్ కదా, మంచి ప్లెజెంట్గా ఉంటుంది. వెదర్ విల్ బి వెరీ వెరీ ప్లెజెంట్. వెదర్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. డ్యూ ఉంటుందా లేదా అనేది తెలియదు. డ్యూ ఉంటే మాత్రం సెకండ్ బౌలింగ్ చేసే టీం ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. సో టాస్ గెలిచిన టీం ముందుగా బౌలింగ్ ఎంచుకుని చేజ్ చేయడానికి ఇష్టపడతారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ చేజ్ అంత ఈజీగా ఉండకపోవచ్చు. పిచ్ స్లోగా ఉంటే పోను మరింత స్లో అయింది అనుకోండి, చేజ్ ఇబ్బందికరంగా ఉంటుంది. డ్యూ లేకపోతే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే బెటర్ ఏమో. దట్ వీ హ్యావ్ టు సీ. సో ఇట్ ఈస్ గుడ్ టాస్ టు లూజ్. మన అలాగే టాస్లో ఓడిపోతాం కదా. సో టాస్ ఓడిపోయి మనం మన డెసిషన్ కాకుండా అదేదో మన అపోజిషన్ మన మీద ఆ డెసిషన్ ఇంపోజ్ చేస్తే బెటర్గా ఉంటుంది. సో రోహిత్ అండ్ విరాట్ ఎలా ఆడతారు మరి? అక్కడ చూసాం ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీ 2 డక్అవుట్ అయ్యాడు. థర్డ్ మ్యాచ్లో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ శర్మ ఫస్ట్ మ్యాచ్ ఫెయిల్ అయిన, సెకండ్ మ్యాచ్లో ఒక 70 చేశాడు. థర్డ్ మ్యాచ్లో ఒక బిగ్ 100 చేశాడు. మరి వాళ్ళు మంచి కసి మీద ఉన్నారు. సో డెఫినెట్గా వాళ్ళు పర్ఫామ్ చేస్తారు. ఇంత గ్యాప్ వచ్చిన ఆల్రెడీ మోర్ దెన్ 1 month అయినట్టుగా ఉంది. 1 monthలో కాంపిటేటివ్ క్రికెట్ ఆడకపోయినా రస్టీగా అనిపించకుండా ఎలా ఆడతారు? రస్టీగా అనిపిస్తారా, లేకపోతే మళ్ళీ గ్యాప్ ఉన్నా సరే మళ్ళీ రెచ్చిపోతారనేది, అది మెయిన్గా అదే మనం చూసాల్సిన విషయం.
రిషబ్ పంత్ ఎలా ఆడతాడు, జైస్వాల్ ఎలా ఆడతాడు అనేది అది కూడా ఉంటుంది. తిలక్ వర్మ కానీ రుతురాజ్ కానీ అవకాశం వస్తే వాళ్ళు ఈ ఫార్మాట్లో వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారా, ఇలాంటి కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. కేఎల్ రాహుల్ రికార్డ్ చాలా బాగుంది. ఐ థింక్ ఈ లెడ్ ఇండియా ఇన్ 12 ODIs, దాంట్లో 8 గెలిచాడు, 4 మాత్రం ఓడిపోయాడు. సో రికార్డ్ బాగుంది. అతను క్యాప్టెన్గా ఎలా పర్ఫామ్ చేస్తాడు కేఎల్ రాహుల్, ఇటీవల కాలంలో క్యాప్టెన్కి దూరంగా ఉన్నాడు. ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ మనకి తప్ప పెద్దగా నథింగ్ టు మన పెద్దగా బాధర్ అవ్వాల్సిన విషయాలు లేదు. మెయిన్లీ ఫోకస్ అంతా కూడా విరాట్ కోహ్లీ ఎలా ఆడతాడు, రోహిత్ శర్మ ఎలా ఆడతాడు, వాళ్ళు నెక్స్ట్ వరల్డ్ కప్ దాకా ఉంటారా అనేది. ఉండాలంటే ఇక్కడ బాగా ఆడుతూ ఉండాలి కదా. ఇంత బాగా ఆడుతుంటే సెలెక్టర్స్ కూడా ఏం ఆన్లైన్ పరిస్థితి ఉంటుంది. సో అందుకని ఐ థింక్ వాళ్ళ మీదే ఫోకస్ ఉంటుంది. సో సండే రోజున లెట్ us ఎంజాయ్ ది బ్యాటింగ్ ఆఫ్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ వన్స్ అగైన్, and that is the main issue. And it's going to be a very good match. Take it from me.